హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు వండేలా కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా వండుకుందాం ఈరోజు. ఆయిల్ వేసి ఆయిల్లోనే కొంచెం 2 యాలకులు, కొంచెం జాజిపత్రి, అలాగే కొంచెం మన దాల్చిన చెక్క ఇవి వేసి కొంచెం దోరగా అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకుందాము. ఇలా ఒకసారి చికెన్ కర్రీ చేయండి. రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి చేంజ్ చేసి చూడండి. ఖచ్చితంగా ఈరోజు మీ వారు చెప్తారు, ఏంటి ఈరోజు చికెన్ కర్రీ స్పెషల్గా ఉంది అంటే టేస్ట్ మారింది అని అయితే ఖచ్చితంగా అడుగుతారు. అంత బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా చేసి చూడండి. చూసారు కదా, ఇవైతే కొంచెం దోరగా వేగాయి కాబట్టి ఇప్పుడు కొంచెం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసేద్దాము. ఎప్పుడు కూడా మనకి ఫాస్ట్గా కర్రీ రెడీ అయిపోవాలి, ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అయిపోవాలి అంటే పైన కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటే మన ఈ ఆనియన్స్ అనేవి చాలా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. అంటే కొంచెం మనకి అర్జెంటుగా ఉండి ఫాస్ట్గా చేసేయాలనుకుంటే మట్టుకి కొంచెం సాల్ట్ అయితే వేయండి. చాలా ఫాస్ట్గా ఈ ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి అన్నమాట. చూసారు కదా, మనం స్పైసెస్ అయితే వేసాం కదా, ఇందులో అయితే కొంచెం పచ్చిమిర్చి, తర్వాత మన గరం మసాలా స్పైసెస్ అయితే వేసాను. ఎక్కువగా అవసరం లేదు, ఎలాగో మనం గరం మసాలా అది వేస్తాం కాబట్టి ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా అయిపోయిన తర్వాత శుభ్రంగా చేసి కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసాను. చూసారు కదా, ఇదైతే ఇలా మగ్గిపోతుంది. నేనైతే ఇందులో ఏం వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయలు, టమాటా వేయలేదు, ఓన్లీ ఉల్లిపాయలు, గరం మసాలా ఇవే వేసాను అంతే. స్పైసీస్ అండ్ చికెన్ అయితే ఇందులో వేసేసాను. ఇలా కొంచెం ఇందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చే వరకు ఉడికిన తర్వాత కొంచెం పసుపు అయితే వేయండి. చూసారు కదా, పసుపు వేసిన తర్వాత ఒకసారి చాలా చక్కగా కలిపేసుకోండి. నేను ఇంకా ఇందులో ఏం వేయలేదు, ఓన్లీ చికెన్, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, మన స్పైసీస్ వేసాం కదా ముందు అవి, అలాగే కొంచెం పసుపు అయితే వేసాను. ఇవి చక్కగా ఇలాగే మగ్గనిద్దాము కాస్త వాటర్ పైకి వచ్చే వరకు. మగ్గిన తర్వాత మన ఇంట్లోని కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకు అయితే ఇందులో వేయండి. మామూలు కొత్తిమీర, పుదీనా కాకుండా పచ్చిది కరివేపాకు అయితే వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ ఫ్లేవర్ అయితే మారుతుంది ఖచ్చితంగా. ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాము. అంటే చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, చికెన్లో వాటర్ మొత్తం పైకి వచ్చే వరకు అయితే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇలా ఉడికించిన తర్వాత చూసారు కదా, మనకి వాటర్, ఈ కరివేపాకు ఇవంతా కూడా ఇందులో పట్టేసి బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది ఇలాగా. తర్వాత కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసుకుందాము ఇందులోని. చూసారుగా, ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా వేసేసాను. ఇలా చెయ్యండి. కరివేపాకు వేసి చేసిన చికెన్ అయితే కొంచెం బాగుంటుంది. నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు. ఇది ఒకసారి గమనించండి. ఇలా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి కలుపుకుందాము. ఆల్రెడీ మనకి చికెన్లో వాటర్ అంతా పైకి రావడం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం వేసినా సరే కర్రీకి పర్ఫెక్ట్గా పట్టేస్తుంది. అలాగే కొంచెం కారం వేసుకొని బాగా కలిపేసుకుందాము. చూసారు కదా, కారం వేసిన తర్వాత ఇలాగైతే అయిపోయింది, దగ్గర పడింది కదా, మనకి వాటర్ అనేది అయితే రావడం స్టార్ట్ అయింది కాబట్టి చాలా చక్కగా మగ్గిపోయింది. నేను ఇందులో టమాటాలు కూడా వేసేసాను ఆల్రెడీ. టమాటాలు వేసిన తర్వాత కర్రీ అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడు కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసేస్తున్నాను పైన. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఇలా ఒకసారి చేసేయండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం స్పైసీస్ వేసుకొని అలాగే చికెను, కొంచెం కరివేపాకు, అలాగే మన గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో ఉడికే ముందు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒకసారి తప్పకుండా చికెన్ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకే తెలుస్తుంది. అంటే రెగ్యులర్గా మనం చేసే చికెన్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. కర్రీ మొత్తం రెడీ అయ్యిందన్న తర్వాత అయితేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మనం కరివేపాకు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కర్రీలోని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. పచ్చి కరివేపాకు ఫ్లేవర్ అయితే చికెన్కి మంచిగా ఫ్లేవర్ని ఇస్తుంది, బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. రెడీ అయిపోయింది. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ అయితే రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, అలాగే ముందు నుంచి చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. అలాగే వీడియో చూసి నచ్చిన వాళ్ళైతే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. చూసారుగా, ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి స్టైల్ మార్చి చేయండి. చూసారు కదా, మన చికెన్ కర్రీ అయితే చాలా స్పైసీగా గుమగుమలాడుతూ చాలా బాగా వచ్చింది.
ఇలా రెడీ అయిన ఈ చికెన్ కర్రీ అయితే చపాతీలోకి కానీ, లేకపోతే రోటీలోకి కానీ, లేకపోతే మన వైట్ రైస్‌లోకి కానీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్, కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్.